వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాద్రి జిల్లాలోని కిన్నెరసాని, మల్లన్న, ఏడుమెలికల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో వర్షాలు, వరదలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, ఏరులు అన్ని కూడా పొంగి పొరుగుతున్నాయి. చెరువులు, జలాశయాలన్నీ కూడా నిండు కుండాలు తలపిస్తున్నాయి. వైరా రిజర్వాయర్తో పాటు లంకాసాగర్ రిజర్వాయర్, పాలేరు రిజర్వాయర్లు కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. వైరా రిజర్వాయర్ 23 అడుగులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. పాలేరు, లంకాసాగర్ రిజర్వాయర్లు కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుని అలుగులు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితుంది. ఈ రిజర్వాయర్లే కాదు, జలాశయాలే కాదు, చెరువులు అన్ని కూడా ఉప్పొంగుతున్నాయి. ప్రతి చెరువుకు కూడా పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకుని అలుగులు పోస్తున్న పరిస్థితి మనకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ఇక ఏర్లు, వాగుల పరిస్థితి వస్తే మటుకు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రస్తుతం మనం వైరా మండలం, వైరా నియోజకవర్గంలోని కొనియర్ల మండలం సమీపంలో ఉన్న కొనియర్లకు సమీపంలో ఉన్న పగిడేరు వాగును మనం చూడొచ్చు. వీడియో చేసి చూపిస్తున్నారు మనకి. పగిడేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పగిడేరు వాగు ఈ ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా 20 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయినాయి. నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి ఉంది. పోలీసు యంత్రాంగం పగిడేరు వాగుకు అటువైపు ఇటువైపు కూడా బార్కెట్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పగిడేరు వాగు ఉధృతికి అనేక గ్రామాల ప్రజలు ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంది, ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 6 గంటలకు వచ్చినామండి. ఇవాళ పొద్దున 6 నుంచి ఎవరు వెళ్ళాలి? మీరు గొప్పగురికి వెళ్ళాలా? అసలు పోనీ ఎట్లా ఇక్కడ అక్కడ అంజనాపురం ఏరు కూడా బాగా వస్తుందంట. ఈ పల్లిపాడు కాడ నుంచి ఏనుకూరు వరకు డెడ్ అయిపోతున్నారండి ప్రజల ఏట. కాకపోతే ఇది 40-50 సంవత్సరాల చరిత్ర. ఈ కేసీఆర్ గవర్నమెంట్ లో మదన్ లాల్ గారికి ఎన్నోసార్లు చెప్పినాం, ఎన్నోసార్లు దీంట్లో దిగి చూసిండు. మేము చేపెత్తాం అన్నారు కానీ చేపేట్లా ఏం లేదు, వస్తుందే. మరి ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు వచ్చిండు కాబట్టి రేవంత్ రెడ్డి గారి వల్ల అయిద్ది అనుకుంటున్నాం మేము. ఇక్కడ 3 మంత్రులు గారు ఉన్నారు, బట్టి గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కలిసి కూడా మాకు ఈ కష్టాలు తీరుతుందా అని మేము కోరుతున్నామండి. చూడండి, అంతమంది ప్రజలు ఆగిపోయారు, ఎన్ని బండ్లు ఆగిపోయినాయో. ఏదన్నా కడుపుల నొప్పి లేచినా, కాలు నొప్పి లేచినా కూడా ఈ ఖమ్మం అన్న, వేరే అన్న తీసుకోవాలంటే అవకాశం లేదు. పోలీసు వాళ్ళు కూడా పొద్దుటాల నుంచి కూడా మంచి కాపలా కాస్తున్నారండి. ఒక్క మనిషిని కూడా దిక్కుండా వాళ్ళకు కూడా మేము సహకరిస్తున్నాం. వాళ్ళు చెప్పిన మాటలు కూడా ప్రజలు వింటున్నారు. వాళ్ళు ఆ బార్కెట్లు పెట్టి అటు ఇటు కూడా మనుషులను దిక్కుండా ఇప్పటిదాకా టిఫిన్ కూడా చేయలేదు. ఒకసారి అయితే ఇంతవరకు టిఫిన్కి పోలేదట. ఇదే పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. కామెపల్లి మండలం పొన్నేకల్ వద్ద కూడా, పేరేపల్లి వద్ద బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పొన్నేకల్లు, పేరేపల్లి, ఈ కామెపల్లి మండలానికి వెళ్లి అనేక గ్రామాలకు రహదారులు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. స్థానికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. తనికెళ్ళ, తుమ్మలపల్లి, అన్నవరం గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయి ఇక్కడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పగిడేరు వాగు, నిమ్మ వాగు కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుండటంతో, ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ వాగులతో పాటు ఖమ్మం నగరానికి సమీపంలో ఉన్న మున్నేరుకు కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. మున్నేరు, ఆగేరులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. ఎగువ ప్రాంతాల్లో, ఖమ్మానికి పై ప్రాంతంలో భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. భారీ వర్షం కురుస్తుండటంతో అక్కడి నుంచి కూడా వరద ప్రవాహం మున్నేటిలో కలుస్తుండటంతో ఖమ్మం వద్ద మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. గత ఏడాది ఖమ్మం నగరానికి మున్నేరు ముంచెత్తిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఖమ్మం నగరంలో సగానికి పైగా మున్నేరు ఖమ్మం నగరాన్ని ముంచేసింది. 12 డివిజన్లకు పైగా మునిగిపోయి స్థానికులందరూ కూడా సర్వం కోల్పోయి అవసరం పడిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న మున్నేటి వరద ప్రవాహాన్ని స్వయంగా పరిశీలించి అధికార యంత్రాంగానికి ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు, రేపు కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంటుందని చెప్పేసి అధికార యంత్రాంగం స్థానికులకు చెప్తూ స్థానికులు సహకరించాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా అధికారులు కోరుతున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో ఉంది. వీడియో వినయ్తో శ్రీధర్, ఏబీ ఆంధ్రజ్యోతి, ఖమ్మం.
యాకగారు బండి కడుగుతుంది చూడు.